అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ యూనిట్ 5 నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ మనం ఫస్ట్ 4 యూనిట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 65 ఉన్నాయి కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 గా చెప్పుకుందాం. దీంట్లో వచ్చేసి మెయిన్ గా ఇది చాప్టర్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ ఎసెన్షియల్స్. దీంట్లో దేని గురించి ఉంటది అంటే వెబ్ డిజైనింగ్ గురించి, అలాగే వర్డ్ ప్రెస్ గురించి, అలాగే వెబ్సైట్ ని ఎలా డెవలప్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి, కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే SEO అన్నమాట, ఈమెయిల్ కి సంబంధించి, డేటా అనలిటిక్స్ సంబంధించి, అలాగే కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈ కస్టమైజ్డ్ సజెషన్స్ ఏంటి అనే దాని గురించి ఈ చాప్టర్ లో మెయిన్ గా ఉంటుంది. ఎక్కువ అంటే ఈ కంప్యూటర్ గురించి, ఈ వెబ్ డిజైనింగ్ గురించి, దీనిల గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఇది సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తుంది. అంటే ప్రాక్టికల్ గా చేసే వాళ్ళకి ఎక్కువ ఈజీగా ఉంటుంది మనం జస్ట్ ఇలా చదువుకునే దానికంటే. ఓకే, ఎందుకంటే ఈ నవే డేస్ లో అంతా ఈ టెక్నికల్ గా ఈ కంప్యూటర్ గానీ మొబైల్ గానీ వీటి యూసేజ్ ఎక్కువైంది కాబట్టి దీని గురించి ఈ చాప్టర్ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ వెబ్ డిజైన్? వెబ్ డిజైన్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే ఎన్హాన్సింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేయడం, అంటే వాళ్ళకి ఈజీ యూసేజ్ ఉండేలాగా చూసుకోవడం అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కీ కన్సిడరేషన్ ఇన్ వెబ్ డిజైన్? వెబ్ డిజైన్ లో ఈ కింది ఇచ్చిన వాటిలో ఒకటి కీ కన్సిడరేషన్ కానిది అని అడుగుతున్నారు. ఏంటి అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెలెక్షన్. అలా కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకోండి, దానికి సంబంధించినవి ఉంటాయి. అంటే కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది దీనికి అవసరమై ఉంటుంది. అంటే ఈ ఆప్షన్స్ కొంచెం దగ్గరగానే ఉన్నాయి, అదా ఇదా అన్న కన్ఫ్యూజన్ వస్తుంది. మీకు కరెక్ట్ గా ఆన్సర్ తెలుసుంటేనే ఈ చాప్టర్ మాత్రం ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి వై ఈజ్ రెస్పాన్సివ్ డిజైన్ ఇంపార్టెంట్ ఇన్ వెబ్ డిజైన్? వెబ్ డిజైన్ లో రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ ఇట్ ఎన్ష్యూర్స్ కన్సిస్టెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ డివైజెస్. కన్సిస్టెంట్ గా యూజర్ వాడుతూ ఉంటే దానికి సంబంధించి వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళు వెబ్ డిజైన్ చేసే వాళ్ళకి. అంటే ఈ వెబ్ డిజైన్ కి సంబంధించి వెబ్సైట్ కి ట్రాఫిక్ ఎలాగుంది, ఎవరెవరు సెర్చ్ చేస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, దేని గురించి సెర్చ్ చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ తెలుస్తాయి అనమాట. వాళ్ళకి మెయిన్ ఏంటి అంటే యూజర్ కి యూజ్ఫుల్ గా ఉండాలి, వీళ్ళు వాళ్ళకి సంబంధించి పాజిటివ్ గా ఉండాలి, అంటే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ రావాలి, వాళ్ళ వెబ్సైట్ ని ఎక్కువ విజిట్ చేయాలి అన్నది వాళ్ళ ధ్యేయం. తర్వాత వాట్ రోల్ డస్ వైట్ స్పేస్ ప్లే ఇన్ వెబ్ డిజైన్? వెబ్ డిజైనింగ్ లో వైట్ స్పేస్ అంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కంటెంట్ ఉంటుంది, ఈ బార్డర్ ఇట్లా దానికి వెబ్సైట్ గురించి తెలిసిన వాళ్ళకైతే కొంచెం అర్థం అవుతుంది అనమాట. దాంట్లో వైట్ స్పేస్ కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ అండ్ హైలైటింగ్ ఇంపార్టెంట్ కంటెంట్. వ్యూవర్స్ కి రీడబిలిటీని పెంచుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ నే తీసుకుందాం, వీళ్ళు ఇలా ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ వైట్ స్పేస్ వదిలారు, ఇక్కడ వైట్ స్పేస్ వదిలారు, అంటే మనకి చూడడానికి చక్కగా ఉంది, ప్రెజెంటేషన్ నీట్ గా ఉంది, ఇంకా కొంచెంసేపు చూద్దామని అనిపిస్తుంది, చదువుదామని అనిపిస్తుంది, అలా అనమాట. దాంట్లో వైట్ స్పేస్ కి సంబంధించి మెయిన్ రోల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ టెస్టింగ్ ఇన్ వెబ్ డిజైన్? క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ ఈ వెబ్ డిజైన్ లో టెస్టింగ్ చేయడానికి ఏంటి పర్పస్ అంటే టు ఎన్ష్యూర్ వెబ్సైట్ ఫంక్షన్స్ కరెక్ట్లీ ఆన్ వేరియస్ వెబ్ బ్రౌజర్స్. అన్ని వెబ్ బ్రౌజర్స్ లోనూ వెబ్సైట్ అనేది కరెక్ట్ గా ఫంక్షన్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ టెస్టింగ్ అనేది యూజ్ చేస్తారనమాట. కొంచెం టెక్నికల్ గా ఉన్నాయి కదా టర్మ్స్ అన్ని కూడా, దానికి సంబంధించిన వాళ్ళకి ఈజీగా అర్థం అవుతాయి. వాట్ ఈస్ ద వర్డ్ ప్రెస్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్? ఈ వర్డ్ ప్రెస్ అనేది ఫస్ట్ గా దేనికి యూజ్ చేస్తారు అంటే కంటెంట్ మేనేజ్మెంట్ కోసం. వాట్ ఈస్ ద వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్? వర్డ్ ప్రెస్ యొక్క డాష్ బోర్డ్ ఏంటి అంటే ద కంట్రోల్
సెంటర్ ఫర్ మేనేజింగ్ ఏ వర్డ్ ప్రెస్ వెబ్సైట్, ద కంట్రోల్ సెంటర్ ఫర్ మేనేజింగ్ ఏ వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఇది దీనికి ఆన్సర్. వాట్ డు వర్డ్ ప్రెస్ థీమ్స్ డిటర్మైన్, ఈ వర్డ్ ప్రెస్ థీమ్స్ దేని డిటర్మైన్ చేస్తాయి అంటే ద అపియరెన్స్ అండ్ లేఅవుట్ ఆఫ్ ది వెబ్సైట్, వెబ్సైట్ యొక్క అపియరెన్స్ దానికి సంబంధించిన లేఅవుట్ ఎలా ఉంది అని తెలుసుకునేకి వర్డ్ ప్రెస్ థీమ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. థీమ్ అంటే అంతే కదా, థీమ్ అంటే మామూలుగా దానికి సంబంధించి అపియరెన్స్కి సంబంధించి వస్తుంది కాబట్టి దాని అపియరెన్స్ లేఅవుట్ ఎలా ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఈజ్ టిపికలీ క్రియేటెడ్ యూజింగ్ వర్డ్ ప్రెస్ పోస్ట్, ఈ వర్డ్ ప్రెస్ని యూజ్ చేసి ఎలాంటి కంటెంట్ని క్రియేట్ చేస్తారు అంటే బ్లాగ్ ఎంట్రీస్. వెబ్సైట్లో పోస్ట్ చేసేదాన్ని బ్లాగ్ అంటారు, యూట్యూబ్లో పోస్ట్ చేసేదాన్ని వ్లాగ్ అంటారు అనమాట. వాట్ ఆర్ వర్డ్ ప్రెస్ విడ్జెట్స్ అండ్ ప్లగిన్స్ యూజ్డ్ ఫర్, ఈ వెబ్సైట్లో ఈ వర్డ్ ప్రెస్లో విడ్జెట్స్ ప్లగిన్స్ అనేవి దేనికి యూజ్ చేస్తారు అంటే ఎన్హాన్సింగ్ వెబ్సైట్ ఫంక్షనాలిటీ, ఈ వెబ్సైట్ అనేది కరెక్ట్గా వర్క్ చేయడానికి విడ్జెట్స్ అలాగే ప్లగిన్స్ అనేది యూజ్ చేస్తారు. ఇది వెబ్సైట్ క్రియేట్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ డెవలపింగ్ ఏ సింపుల్ వెబ్సైట్, వెబ్సైట్ డెవలప్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డిఫైనింగ్ ఏ వెబ్సైట్స్ పర్పస్, అసలు వెబ్సైట్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఫస్ట్, ఈ వెబ్సైట్ని డెవలప్ చేయడానికి పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ మనం పర్పస్ అనేది తెలియాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీది ఎడ్యుకేషనల్ వెబ్సైటా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి దానికి సంబంధించినదా లేకపోతే ఇంకేదైనా మీ కేటగిరీ ఏంటి, దేనికోసం వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ స్టెప్ అనమాట దీంట్లో వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు. నెక్స్ట్ చూద్దాం. విచ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ సింప్లిఫైయింగ్ వెబ్సైట్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్లో ఏది రికమెండ్ చేస్తారు అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అంటే దీంట్లో వచ్చేసి వర్డ్ ప్రెస్. ఇవన్నీ ఆప్షన్స్ చూడండి ఒకసారి, దానికి అంటే ఈ కంప్యూటర్కి సంబంధించే ఉన్నాయి, దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి వర్డ్ ప్రెస్. వాట్ షుడ్ యూ కన్సిడర్ వెన్ సెలెక్టింగ్ ఏ డొమైన్ నేమ్ ఫర్ యువర్ వెబ్సైట్, వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏది చూస్తారు అంటే లెంత్ అండ్ మెమొరబిలిటీ. వాట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఇంట్యూటివ్ వెబ్సైట్ నావిగేషన్ సిస్టమ్, ఇంట్యూటివ్ వెబ్సైట్ నావిగేషన్ సిస్టంలో ఎసెన్షియల్ కాంపోనెంట్ ఏది అంటే లాజికల్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్ని కొంచెం దగ్గరగా అంటే ఇదేనేమో అనేటట్టు ఉన్నాయి కాబట్టి మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిసి ఉండాలి. వాట్ షుడ్ యూ రెగ్యులర్లీ టెస్ట్ టు ఎన్ష్యూర్ ఏ స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆన్ వెబ్సైట్, ఏం టెస్ట్ చేస్తారు తరచుగా వాళ్ళకి వెబ్సైట్ అనేది యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఏది యూజ్ అవుతుంది అంటే లోడింగ్ స్పీడ్. ఇప్పుడు ఏదైనా మీరు యాప్ లేదంటే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినారనుకోండి, మీకు అర్థమయ్యే చెప్తున్నా, త్వరగా ఓపెన్ అయింది అంటే దానికి లోడింగ్ స్పీడ్ ఎక్కువ ఉంది, లేదు అంటే తక్కువ ఉంది. స్పీడ్గా ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టు, అంటే యూజర్ యూజ్ చేయడానికి ఇష్టపడతారనమాట. లేట్ అయితే సరే వద్దులే వేరేది చూసుకుందాం అన్నట్టు వెళ్ళిపోతారు. కాబట్టి లోడింగ్ స్పీడ్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ టైం తీసుకోకూడదు. నెక్స్ట్, వాట్ సర్వ్స్ యాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ అండ్ షుడ్ బి యూజర్ ఫ్రెండ్లీ, రెస్పాన్సివ్ అండ్ ఆప్టిమైజ్డ్ ఫర్ సెర్చ్ ఇంజిన్స్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎఫర్ట్స్లో ఏది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, రెస్పాన్సివ్గా ఉంటుంది, ఈ సెర్చ్ ఇంజిన్స్కి ఏది ఫౌండేషన్గా ఉంటుంది అంటే వెల్ డిజైన్డ్ వెబ్సైట్, కరెక్ట్గా డిజైన్ చేసిన వెబ్సైట్లో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, రెస్పాన్సివ్గా ఉంటుంది, యూజర్స్కి త్వరగా ఓపెన్ అవుతుంది, వాళ్ళకి తగినట్టుగా ఉంటుంది అనమాట. విచ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇన్వాల్వ్స్ ఆప్టిమైజింగ్ వెబ్సైట్ కంటెంట్ అండ్ స్ట్రక్చర్ టు ర్యాంక్ హయ్యర్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. దీనికి వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వెబ్సైట్ గురించి అంత క్లియర్గా తెలియదు కానీ మామూలుగా యూట్యూబ్ గురించి అయితే చెప్తాను వినండి. ఇప్పుడు మామూలుగా అర్థం అవడానికి
ఏదైనా ఒక వీడియోని పోస్ట్ చేసినారనుకోండి, క్రియేటర్ సెర్చ్ చేసే వాళ్ళు ఏమని సెర్చ్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక టాపిక్ సంబంధించి దీనికే తీసుకుందాం, డిగ్రీ ఫస్ట్ సెమ్ ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ అని టైప్ చేస్తే మీ వీడియో ఫస్ట్లో రావాలి అంటే నువ్వు ట్యాగ్స్ ఏమని ఇచ్చి ఉండాలి, ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ అని ఇచ్చాలి, లేదా డిగ్రీ ఫస్ట్ సెమ్ ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్, ఇంపార్టెంట్ లిస్టులు, ఇలా అనమాట. దానికి సంబంధించి వర్డ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా ట్యాగ్ వర్డ్స్, దాన్ని బేస్ చేసుకొని ఈ సెర్చ్ ఇంజిన్లో మీది ర్యాంకింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఇన్వాల్వ్స్ డెలివరింగ్ పర్సనలైజ్డ్ కంటెంట్ అండ్ ప్రమోటింగ్ స్పెషల్ ఆఫర్స్ ఆర్ అప్డేట్స్ టు పొటెన్షియల్ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. పర్సనలైజ్డ్ కంటెంట్, స్పెషల్ ఆఫర్స్ ఇవన్నీ ప్రమోట్ చేసుకోవడానికి కస్టమర్స్కి ఏది యూజ్ అవుతుంది అంటే ఈమెయిల్ మార్కెటింగ్. డైరెక్ట్గా పర్సన్కి రీచ్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి ఇంకో బిట్ కూడా ఉంది, అది కూడా సేమ్ ఈమెయిల్కి సంబంధించి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి, హౌ డూ అడ్వర్టైజర్స్ టిపికలీ పే ఫర్ ఆన్లైన్ యాడ్స్ వెన్ యూజర్ క్లిక్స్ ఆన్ దేర్ యాడ్స్. ఏ దాన్ని బేస్ చేసుకొని అంటే కాస్ట్ పర్ క్లిక్, అంటే ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఓపెన్ చేయగానే దాని మీద యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్కి సంబంధించి రెవెన్యూ ఎలా వస్తుందంటే కాస్ట్ పర్ క్లిక్ అనమాట. ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది క్లిక్ చేసినప్పుడు యాడ్ ప్లే అవుతుంది అనే దాన్ని బట్టి రెవెన్యూ బేస్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇన్వాల్వ్స్ లీవరేజింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ఇండివిజువల్స్ టు ఎక్స్పాండ్ బ్రాండ్ ఎక్స్పోజర్. దీనికి ఏంటి ఆన్సర్ అంటే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా మామూలుగా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, వాళ్ళకి ఇచ్చి ఈ బ్రాండ్స్ అనేది ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు, చూసినారా? ఎందుకు అంటే అది కూడా ఒక రకమైన అడ్వర్టైజ్మెంట్ అనమాట. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఆ బ్రాండ్ని లేదా ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే వాళ్ళ ఫాలోవర్స్ కూడా దాన్ని కొనుక్కొని వాడుకుంటారంటే వీళ్ళకి అదో రకమైన అడ్వర్టైజ్మెంట్ అనమాట, వాళ్ళ సేల్స్ని ప్రమోట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కామన్లీ యూజ్డ్ ఫర్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఏది యూజ్ చేయరు సోషల్ మీడియా మార్కెటింగ్లో అంటే వాట్సాప్. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇవన్నీ యూజ్ చేసేటివి. ఇది యూజ్ చేయండి అని అడిగినారు కాబట్టి వాట్సాప్. వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ సోషల్ మీడియా కంటెంట్ ప్లాన్ టు కీప్ ఫాలోవర్స్ ఎంగేజ్డ్. మన ఫాలోవర్స్ ఎప్పుడూ ఎంగేజ్డ్గా ఉండాలి అంటే, మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉండాలి అంటే ఏం చేయాలి అంటే హై క్వాలిటీ విజువల్స్ సచ్ యాజ్ ఇమేజెస్ అండ్ వీడియోస్. ఇప్పుడు వీడియో క్వాలిటీ అనేది బాగుంటేనే చూడడానికి ఇష్టపడతారు. అలాగే రెగ్యులర్గా కంటెంట్ పోస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు మనల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అంటే మనం అప్ టు డేట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. ఇన్ఫర్మేషన్తో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలన్నమాట. దీనికి సంబంధించి నెక్స్ట్ బిట్స్ ఉన్నాయి, చూద్దాం. వై ఈజ్ మెయింటైనింగ్ కన్సిస్టెంట్ బ్రాండింగ్ అక్రాస్ ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ ఇంపార్టెంట్ అంటే ఇట్ రీఇన్ఫోర్సెస్ బ్రాండ్ ఐడెంటిటీ అండ్ రికగ్నిషన్. కన్సిస్టెంట్గా ఎందుకు పోస్ట్ చేస్తూ ఉండాలి అంటే వాళ్ళు గుర్తుపట్టడానికి, అంటే బ్రాండ్ ఐడెంటిటీని రికగ్నైజ్ చేయడానికి అన్నమాట. నెక్స్ట్, హౌ కెన్ బిజినెస్ బెనిఫిట్ ఫ్రమ్ పార్ట్నరింగ్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్ఫ్లుయెన్సర్స్తో వాళ్ళు డీల్ చేసుకొని దానిని ప్రమోట్ చేసుకోవడం వలన ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అంటే బై రీచింగ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ అండ్ లీవరేజింగ్ దేర్ క్రెడిబిలిటీ. వీళ్ళకున్న ఫాలోవర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ సంబంధించిన ఫాలోవర్స్ కూడా ఈ బ్రాండ్ గురించి తెలుస్తుంది, వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమర్లీ ఫోకస్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్ ఏంటి అంటే ప్రొవైడింగ్ వాల్యుబుల్ కంటెంట్ టు ది ఆడియన్స్. కంటెంట్ మార్కెటింగ్లో ప్రైమరీ ఫోకస్ ఏంది అంటే వాల్యుబుల్ కంటెంట్ని ఆడియన్స్కి ప్రమోట్ చేయడమే, ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈజ్ వన్ బెనిఫిట్ ఆఫ్ డైవర్సిఫైయింగ్ కంటెంట్ ఫార్మాట్స్ ఇన్ కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ ఫార్మాట్ని డిఫరెంట్గా పోస్ట్ చేయడం వలన ఏ విధమైన బెనిఫిట్ ఉంటుంది మార్కెటింగ్లో అంటే ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ అనాలిసిస్. సారీ, అది కాదు ఆన్సర్, ఇది సి, ఆప్షన్ సి. ఇట్ క్యాటర్స్ టు డిఫరెంట్ ఆడియన్స్ ప్రిఫరెన్సెస్.
డిఫరెంట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి డిఫరెంట్ ఫార్మాట్స్ లో, ఇప్పుడు నాకు తెలిసిన యూట్యూబ్ కి సంబంధించి ఒకటి చెప్తాను. ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియో కొంతమంది చూస్తారు, కొంతమంది షార్ట్స్ ఎక్కువగా చూస్తారు. అంటే డిఫరెంట్ ఫార్మాట్స్, ఈ షార్ట్ అనేది డిఫరెంట్ ఫార్మాట్, వీడియో అనేది డిఫరెంట్ ఫార్మాట్. ఇలా షార్ట్స్ కి ఎక్కువ రీచ్ వస్తుంది, లాంగ్ లెంత్ వీడియోస్ కి కొంచెం తక్కువ రీచ్ ఉంటుంది అనమాట. ఏ ఫార్మాట్ లో ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారని దాన్ని బట్టి మనము దాన్ని డైవర్సిఫై చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్క్లూడింగ్ ఏ కాల్ టు యాక్షన్ ఇన్ కంటెంట్ మార్కెటింగ్? ఈ కాల్ టు యాక్షన్ అనే దాన్ని ఎందుకు ఇంక్లూడ్ చేసినారు అంటే, టు ఎంకరేజ్ రీడర్స్ టు టేక్ ఏ డిజైర్డ్ యాక్షన్. రీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏదో ఇష్టమైన యాక్షన్ తీసుకోవడానికి వీలుగా ఉండడానికి కాల్ టు యాక్షన్ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారనమాట. హౌ కెన్ అనలిటిక్స్ టూల్స్ బి బెనిఫిషియల్ ఇన్ కంటెంట్ మార్కెటింగ్? ఏ విధంగా అనలిటికల్ టూల్స్ అనేవి కంటెంట్ మార్కెటింగ్ లో యూజ్ అవుతాయి అంటే, దే మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కంటెంట్ అండ్ ప్రొవైడ్ ఇన్సైట్స్. ఈ అనలిటిక్స్ అంటే ఏంటి అంటే, నేను మనకు యూట్యూబ్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వీడియో పోస్ట్ చేయగానే ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఏది పోస్ట్ చేయాలి, కామెంట్స్ ని ఆ పోస్ట్ చదివి వాళ్ళకి ఏం అవసరం అని మనం తెలుసుకొని దానికి సంబంధించి మనం అప్ టు డేట్ అవుతూ ఉండొచ్చు అనమాట. అనలిటిక్స్ అంటే దానికి సంబంధించిన డేటా అనమాట, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈజ్ వన్ కీ ఆస్పెక్ట్ ఆఫ్ కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ కంటెంట్ మార్కెటింగ్? కంటెంట్ మార్కెటింగ్ లో కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి కీ ఆస్పెక్ట్ ఏంటి అంటే, అడాప్టింగ్ టు చేంజింగ్ మార్కెట్ ట్రెండ్స్. ట్రెండ్స్ ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటే దాని చేంజెస్ ని అడాప్ట్ చేసుకొని దానికి తగినట్టుగా మనము పోస్ట్ చేయడం అన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ లో రిమైనింగ్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3loki6600. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.